హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో మంచి G+1 ఇల్లు గురించి సెర్చ్ చేస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన మంచి కాలనీలో అన్ని ఇండ్ల మధ్యలో G+1 హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్ గూడలోని మధురానగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. అద్భుతమైన మంచి లొకేషన్లో ఉంటుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 128 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ల వైడ్ రోడ్డుతో మనకు డ్రైనేజు కృష్ణ వాటర్ కూడా అయిపోయింది. మనకు త్వరలో మనకు సీసీ రోడ్ కూడా కాబోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 23x50 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2200 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చుట్టుపక్కల దీన్ని రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకునేది మనకు సాగర్ హైవే బిఎన్ రెడ్డి నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు అతి దగ్గరలో 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఆదిబత్ల TCS ఉంటుంది. అదేవిధంగా OR ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి రావరాల కూడా మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్తోని మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని మీకైతే తెలిసింది అల్మాస్ కూడా అనేది మనకు కొంచెం మంచి ప్రైమ్ లొకేషను. చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లు మేము ముందుకు తీసుకొచ్చాను. కింద పార్కింగ్ ఏ విధంగా ఉంది, 1 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. 25 ఫీట్ల వైడ్ రోడ్ అయితే మనకు దీని ముందు ఉంటుంది. చూసుకోండి, ఇప్పుడు మన పార్కింగ్లో విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్ రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ మనకు గేట్ దిమ్మేలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి మెటీరియల్ వాడి మీ ముందుకైతే మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఏదైతే ఈ చూస్తున్నారు ఈ పోర్షన్ వచ్చి మనకు ఇది 1 BHK పోర్షను. దీని ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్కు ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు విశాలమైన చూశారు కదా మంచి పార్కింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా ఉన్న నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 6000 కెపాసిటీ గల పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్ వాడడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూము అండ్ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగు, మనకు అదేవిధంగా మనకు బోర్ పాయింట్ సంపు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ నార్త్ ఫేస్లో ఉన్న వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటీరియర్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి అద్భుతమైన హార్డ్వేర్ వాడి చాలా బాగుంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ని నార్త్ ఫేస్ 1 BHK పోర్షన్ అయితే లోపలికి ఎంటర్ అయినాను. ఈ టోటల్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1100 SFTలో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం 1 BHK పోర్షన్లో గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్లో ఉన్న చూసుకోండి. హాల్ మాత్రం మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అనేవి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి ఒక టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక అందమైన టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తోని అందమైన UPVC విండో విత్ గ్రిల్స్తోని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి మనకైతే అన్ని రకాల సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక వాష్ ఏరియా వస్తుంది మనకు.
మనకు ఇక్కడ ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసారు కదా మనకు హాల్ కూడా చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడని మంచి సెల్ఫ్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో ఇండియన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్తోని అద్భుతమైన మంచి టైల్స్ వాడి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 1 BHK పోర్షన్. ఇది ఒక బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదా. ఈజీగా ఇందులో 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి విశాలమైనది మంచి ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి టైల్స్ వాడడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవాలి కానీ సరిపడని సెల్ఫ్లతోని మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఇటు చూసుకున్నైతే ఒక విండో చాలా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అది కూడా UPVC విండో విత్ గ్రిల్స్తోని మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తోని మంచి అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పార్కింగ్లో ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగు, నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 1100 SFTలో కట్టడం జరిగింది. పైన వచ్చేసి 2 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మన కింద అయితే చూశారు కదా 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఇల్లుకు చుట్టుపక్కల అతి దగ్గరలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్లోని, అందులో ముఖ్యమైన మాట్లాడుకున్నట్టయితే మనకు ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా భారతీయ విద్యాలయం కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్లోని భారతీయ విద్యాలయం మనకు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా సాంటోస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇవే కాకుండా MBSR ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కేవలం 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలో ఉన్న చూసుకుని బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని అద్భుతంగా కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. పైన చూసుకోండి ఫాల్ సీలింగ్ మంచి వుడెన్ కలర్తోని PVC ఛానల్తోని మంచి లైట్లతో పెట్టడం జరిగింది. ఏదైతే మీరు ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో వాడబడి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. ఈ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు వెస్ట్ ఫేస్లో మనకు మెయిన్ గేట్ ఉన్న, కింద వచ్చేసి మనకు నార్త్ ఇచ్చారు, పైన వచ్చేసి ఈస్ట్లో మనకు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాడిన టైల్స్ కూడా చూసుకోండి మంచి గోల్డెన్ పట్టీలతోని మంచి అద్భుతమైన టైల్స్ వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్ సింహదారు చేతి లోపలికి ఎంటర్ అవుతాను. చూసుకొని ఎంత విశాలంగా ఉందో. 23x50 డైమెన్షన్స్లో అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. మనకు మంచి ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తో అయితే ఇల్లు కట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో చూసుకోండి మంచి టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ స్టైల్స్ వాడడం జరిగింది. ఇప్పుడు సిట్అవుట్ ఏరియాలో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ విండోస్ వచ్చేసి మనకు UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ మోడల్తోని అద్భుతమైన మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఖర్చుకైతే ఎక్కడ వెనకాడలేదు. మన సిట్అవుట్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి అద్భుతమైన మంచి లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఈ ఏరియా వచ్చేసి మనకు పార్టీషన్ చేసుకుంటే మనకి సిట్అవుట్ ఏరియా అవుతుంది. ఇది వచ్చేసి మనకు హాల్ ఉంటుంది. చూసుకునే హాల్లో కూడా ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ మంచి చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన మంచి ప్రొఫైల్ లైట్లతోని అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వెంటిలేషన్కు మంచి పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్లు గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. వాల్ పాడు కాకుండా ఉద్దేశంతో మంచి మనకు అన్ని రకాల టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్గా ఇవ్వడం జరిగిందో. ప్రతి ఒక్కటి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతమైన మంచి ప్లానింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇటు మనకు లోపలికి వెళ్ళేటైతే మనకు ఒక 2 రెక్కల డోర్తోని మనకు ఒక మంచి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం.
ఆగ్నేయంలో ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్ అయితే చాలా అద్భుతంగా వాడడం జరిగింది. దీంట్లో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మాకు భవిష్యత్తులో కబడ్డీ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన కిచెను, ఒక పూజ గది, విశాలమైన ఎక్సలెంట్ సిట్అవుట్ ఏరియా, మంచి హాల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి, వాష్ ఏరియా కూడా ఎంత బాగుందో. కింద ఫ్లోరింగ్ చాలా బాగుంది, మంచి టైల్స్ వాడడం జరిగింది. పైన కూడా మనకు టైల్స్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక యూనిట్ పెట్టడం జరిగింది. అక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మనం సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో కూడా వాడిన టైల్స్ కానీ మంచి ఫ్లోరింగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో వాడబోయే నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మంచి ఫినిషింగ్ కానీ మంచి డోర్తోని మంచి హార్డ్వేర్ అయితే ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో, మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో 2x6 ఆఫీస్ స్టైల్స్తోని మంచి ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. ఈజీగా 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగేదాకా మంచి ఫేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, ప్రతి దాంట్లో మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తోని మంచి యూపీవీసీ విండో అయితే గ్రిల్స్తోని ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతమైన మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, చాలా అద్భుతమైన సెల్ఫ్లు కూడా మనకు చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ కానీ ఈ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్ టైల్స్ అయితే వాడడం జరిగింది. మీకు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు ఇందులో వాడబోయే కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఏ చిన్న రిపేర్లు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి మీకు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. దీని పక్కకు ఆనుకొని మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు ఇది ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, దీంట్లో కూడా మంచి ఎక్సలెంట్ మంచి డోరు మంచి హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇందులో సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు బాల్కనీ ఏరియా చూసుకోండి, బాల్కనీ ఏరియా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. అద్భుతమైన మంచి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్తోని ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఫ్రంట్ సైడ్ ముందే చెప్పాను కదా మీకు, ఫ్రంట్ సైడ్ రోడ్లో వచ్చేసి మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి అద్భుతమైన విండోలు మంచి బాల్కనీతోని 2 BHK పోర్షన్ చూశారు కదా. కింద పైన కలిసి మనకు 2200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ ఎఫెక్ట్ లేకుండా మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. చూస్తారు కదా, మనకు బస్ రోడ్కు 3rd బిట్లో అయితే మనం ఉన్నాము. మంచి లొకేషన్లో మధురనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ఇల్లు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అల్మాజ్గూడ బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూశారు కదా, కింద పైన కలిసి మనకు 2200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం పైన ఉన్నాము. టెర్రస్ ఎంత బాగుందో, మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏదైనా పైన దావత్ చేసుకున్న మీరు ఏదైనా డిన్నర్ ఏదైనా దావత్ చేసుకున్నప్పుడు కూడా మంచి ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి అద్భుతమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక 2 వాటర్ ట్యాంకులు ఇవ్వబడతాయి. ఇందులో ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటర్. చూసుకోండి, అద్భుతమైన మంచి పర్గోల్తోని చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,18,00,000 చెప్తున్నారు. 1,18 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా
మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. మీ గురించి ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ తెస్తున్నందుకు సపరేట్ చేసుకోగలరు మా యొక్క మనవి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఇటువంటి ఇల్లులు సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళకు షేర్ చేయగలరు మా యొక్క మనవి. ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.